ఈ రోజే డౌట్ నాట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకి క్వశ్చన్ లో సింక్ మరియు గ్రాహకంను నిర్వచించండి అని అంటున్నారు. సో సింక్ అంటే ఏంటి, గ్రాహకం అంటే ఏంటి మనం తీసుకున్నట్లయితే, సింక్ అంటే ఏంటి అంటే ఏ మాధ్యమం అయితే కాలుష్య కారకాలతో చర్య జరుపుతాయో వాటిని మనం సింకులు అంటాము. సో మనకి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కి సముద్రాలు సింకులుగా పనిచేస్తాయి. సో సముద్రాల్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇమిడి ఉంటుంది. సో సముద్రాలు అనేది కార్బన్ డైఆక్సైడ్ కి సింకులుగా పనిచేస్తాయి. అదేవిధంగా మనకి గ్రాహకం అనేది తీసుకున్నట్లయితే ఏ మాధ్యమం అయితే ఈ కాలుష్య కారకాల వల్ల ప్రభావితం అనేది జరుగుతుందో, కాలుష్య కారకాల వల్ల ప్రభావితం అవుతాయో వాటిని మనం ఏమంటామంటే గ్రాహకాలు అని అంటాము. సో మనకి కాలుష్యంలో ఏం జరుగుతుంది, మనము గాలిలో కాలుష్యం అనేది ఉంటుంది. సో గాలిలో కాలుష్యం అనేది ఉంటుంది కదా. సో ఈ కాలుష్యం వల్ల మన కళ్ళు మండుతాయి. సో పొగ ఒక కాలుష్య కారణి అంటే CO2 లేదంటే కార్బన్ మోనాక్సైడ్ ఇట్లాంటివి మనం తీసుకున్నట్లయితే కాలుష్య కారకాలు ఏదైతే ఉన్నాయో వీటి వల్ల ప్రభావితం చేయబడేది మన కళ్ళు. సో కళ్ళు మండుతాయి, మన కళ్ళు ఏం జరుగుతుంది అంటే మండుతాయి వాటికి ఎదురుగా ఉన్నప్పుడు. సో కళ్ళని మనం ఏమంటాము అంటే గ్రాహకం అని చెప్తాము. సో వీటి వల్ల ప్రభావితం చేయబడి అంటే ప్రభావితం అనేది వేటి మీద అయితే ఈ కాలుష్య కారకాలు అనేవి ప్రభావితం చూపుతాయో వాటిని మనం అంటే ఈ గ్రాహకం అని అంటారు. ఏవైతే కాలుష్య కారకాలకు ఇమిడి ఉండడానికి కారణమవుతాయో, సో సముద్రంలో కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా బోల్డ్ కాలుష్య కారకాలు అనేవి ఇమిడి ఉంటాయి. అందువల్ల సముద్రాలని మనం సింకులుగా చెప్పుకుంటాము ఈ కాలుష్య కారకాలకు. సో ఇది మనకి సింక్ అండ్ గ్రాహకం అనేది నిర్వచించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.